హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో ఫస్ట్గా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. సో ఇంతకీ ఈ వీడియో వచ్చేసరికి వరలక్ష్మి వ్రతాన్ని అసలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అంటే సెలబ్రిటీస్ చేసుకున్నంత గ్రాండ్గా కాకపోయినా మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, ముఖ్యంగా మా ఇంట్లో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. ఈ వీడియోని మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంత సింపుల్గా లేకపోతే సింపుల్గా చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ వ్రతాన్ని అయితే సింపుల్గా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వరలక్ష్మి వ్రతానికి మీరు డెఫినెట్గా ఇలా చేసేసుకోండి. సో ఇక్కడ స్టార్ట్ చేసేద్దాం వీడియో. ముందైతే మనం 5 రకాలు లేదా 9 రకాల ప్రసాదాలు అయితే చేసుకోవాలన్నమాట. సో మేమైతే 5 రకాలు చేస్తున్నాం. చేతనైన వాళ్ళు 9 రకాలు కూడా చేసుకోవచ్చు. మేము వచ్చేసరికి దద్దోజనం అండ్ పులిహోర, గుగ్గిళ్ళు అండ్ పాయసం, పానకం మొత్తం 5 వెరైటీస్ చేసామన్నమాట. సో ఇవన్నీ చేసిన తర్వాత అమ్మవారిని ఇప్పుడు అలంకరించుకోవడం, అంటే ఆల్రెడీ అలంకరించేసుకున్నాము. సో అది మీకు చూపిస్తున్నాను. సో మేమైతే వరలక్ష్మి అమ్మవారికి ఇట్లా పూలదండతో అలంకరించేసాము. ఇంకా కలశం అయితే పెట్టామన్నమాట. కలశం ఎలా పెడతారు అంటే ఆ వీడియో అయితే నేను క్లియర్గా తీయలేదు, బట్ చెప్తాను. ఒక కలశం అయితే తీసుకొని ఆ కలశంలో అదే లైక్ ఒక చెంబు ఉంటుంది అనమాట. ఆ చెంబులో మనం ఒక కొబ్బరికాయ, ఆ కొబ్బరికాయకి బ్లౌజ్ పీస్ని ఒక పొట్లం లాగా చుట్టి దానిపైన క్యాప్ లాగా పెట్టేస్తాం. పెట్టేసిన తర్వాత అమ్మవారిలో మనం దాన్ని భావిస్తాం కాబట్టి దానికి ఆ కొబ్బరికాయకి మనం గాజులు, అలాగే పసుపు కొమ్ములు, పసుపు తాడు, పూలు ఇవన్నీ పెట్టి అమ్మవారిలాగా అలంకరించాలన్నమాట. సో ఈ విధంగా అమ్మవారిని అయితే అలంకరించాలి. మీకు నచ్చినట్టుగా మీరైతే అలంకరించుకోవచ్చు. లాస్ట్ టైం అయితే మేము ఒక మట్టితో అమ్మవారి ఫేస్ని తయారు చేసి అలంకరించామన్నమాట. ఇంకా అమ్మవారికి ఏమేమి పెట్టాలంటే గాజులు పెడతామన్నమాట. ఇంకా కొంతమంది లైక్ బ్లౌజ్ పీసెస్ ఇస్తారు, అలాగే కొంతమంది శారీ కూడా పెడతారనమాట. మేమైతే శారీ పెట్టలేదు, ఇక్కడ తాంబూలాలు అయితే పెట్టామన్నమాట. ఆకు, ఒక్క అండ్ పసుపు కొమ్ము, గాజులు ఇవన్నీ కూడా మనం తాంబూలాలు పెట్టుకోవాలి. మొత్తం మేము 5 తాంబూలాలు అయితే పెట్టామన్నమాట. అంటే అమ్మ 5 ముత్తైదువులను అయితే పిలిచి తాంబూలాలు ఇద్దాం అనుకున్నారు. సో ఈ విధంగా బ్లౌజ్ పీసెస్, ప్రతి ఒక్క దాంట్లో 2 బ్లౌజ్ పీసెస్ అండ్ ఒక ఫ్రూట్, ఏదైనా ఒక ఫ్రూట్ ఉండకూడదు, 2 ఫ్రూట్స్ పెట్టుకోవాలి. అలాగే ఒక ఒక్క, అలాగే ఒక పసుపు కొమ్ము, గాజులు ఇచ్చేయాలన్నమాట. ఇచ్చే ముందు ఎలా చేస్తారనేది చెప్పి, అలాగే పూజ చేసిన వాళ్ళు భర్తల దగ్గర నుంచి ఇలా ఆశీర్వాదం అయితే తీసుకోవాలన్నమాట. సో మా అమ్మ అలా చేశారు. అండ్ ఇప్పుడు మా అమ్మ పూజ ఎలా చేస్తున్నారో చూపిస్తాము. ఫస్ట్ అయితే బేసిక్గా హారతి అనేది కామన్గా పెడతాము. గౌరమ్మను అయితే పెట్టుకోవాలన్నమాట. సో గౌరీమాతని పెట్టుకోవాలి. పసుపుతో తయారు చేసుకొని గౌరీమాతని అయితే పెట్టుకొని అక్షింతలు వేస్తూ మనము స్తోత్రం చదువుకోవాలన్నమాట వరలక్ష్మీదేవిది. మనకి మీరు గూగుల్లో ఎక్కడైనా టైప్ చేసినా కానీ మీకు వస్తుందన్నమాట. సో దాన్ని చదువుకుంటూ వరలక్ష్మి వ్రతాన్ని చేస్తూ ఉండాలన్నమాట. సో ఇంతే. ఇంకా బేసిక్గా పూజ మనం ఎలా చేస్తామో ఆ విధంగా చేసి టెంకాయ సమర్పించేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా అయితే పూజను సెలబ్రేట్ చేసుకుంటాం. ఇంకా అయితే మా అమ్మ దాని తర్వాత 5 ముత్తైదువులను అయితే పిలిచిందనమాట. సో 5 మందికి కూడా లైక్ తాంబూలాలు అయితే 5 మందికి కూడా ఇచ్చారనమాట. సో అది ఎలా ఇచ్చారనేది కూడా చూపిస్తాను. ప్రతి ఒక్కరికి తాంబూలం ఇచ్చే ముందు ఇచ్చుకుంటున్నమ్మ వాయనం, పుచ్చుకున్నానమ్మ వాయనం అని చెప్పేసి వాళ్ళు అనాలి. అలా 3 times అనాలి. దాని తర్వాత మా ఇంటికి వచ్చింది ఎవరు అని మేము అడిగినప్పుడు మా ఇంటికి వచ్చిన వాళ్ళు సాక్షాత్తు లక్ష్మీదేవి అని చెప్పేసి చెప్తారన్నమాట. ఓం సర్వాణి ఓం రుద్రాణి ఓం మార్యాని వందనం, ఓం కళ్యాణి ఓం బ్రహ్మాని ఓం గీర్వాణి వందనం, పావని జీవతరణి పాప సంతాపహరణి, నీ కృపా చైత్ర సుధని మా పైన వర్షించని, శాంభవి లోక జనని త్రిభువనానందకారిణి, చింతలవ్యంత గణని చిరశాంతి విరజిల్లని, శ్రీచక్రాన అమ్మవై ఉన్న ఆదినారాయణి, నీ వాత్సల్యమాస్వాదించని మనసుని వరలక్ష్మి వ్రతాన్ని అయితే సెలబ్రేట్ చేసుకుంటాము. సో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోండి, చాలా మంచిది. ఒక మంచి పాజిటివిటీ అనేది ఖచ్చితంగా వస్తుంది. నేను నా వీడియోలో చాలా షార్ట్ ప్రాసెస్లో చాలా ఇదిగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో మీకేమనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ నేమ్ గుర్తుంది కదా, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం
నా ఛానల్ని అయితే ఫాలో చేసేయండి. ఐ మీన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.